అయ్యారు. కాబట్టి క్రైస్తవం అనేది హతసాక్షులుగా చనిపోవడం అని అర్థమిస్తూ ఉంది. ఈరోజు మరి మన పరిస్థితి ఏంటి? మన మనుగడ ఎలా సాగించాలి? ఈ ప్రస్తుతం కలుగుతున్నటువంటి ఈ కాలంలో, ఈ దుష్ట ప్రపంచంలో ప్రభుత్వాలు కూడా మారిపోతూ ఉన్నాయి. ప్రభువులు కూడా క్రీస్తు విరోధులే నాయకులు, లీడర్లు అవుతున్నారు. అధికారం అంతా కూడా క్రీస్తు విరోధి యొక్క ఆత్మల యొక్క చేతిలోనికి వెళ్ళిపోతూ ఉంది. క్రైస్తవులకు విరోధమైనటువంటి చట్టాలు చేయబడుతున్నాయి. సంఘాలకి వ్యతిరేకమైనటువంటి చట్టాలు చేయబడుతున్నాయి. ఇటువంటి సభలు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో కలగవచ్చు. రాబోయే రోజుల్లో క్రైస్తవులని చెప్పుకోవడానికి కూడా భయకంపితులై ఉండేటువంటి పరిస్థితులు రావచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కుల గణన ఒకటి తీస్తున్నారు. కుల గణనలో దీని గురించి చాలామంది పాస్టర్స్ కూడా నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, మరి దీని గురించినటువంటి సమస్య ఏంటండి అని. ఈ కుల గణనలో మరి చాలామంది